వెలంకని మాత చర్చ్. ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటులో 3 అద్భుతాలు జరిగాయి. మొదటగా 16వ శతాబ్దంలో పాలు అమ్ముకునే పిల్లవాడికి దర్శనమిచ్చిన మరియ తల్లి తన వద్ద ఉన్న బాలయేసుకి కొన్ని పాలు ఇవ్వమని అడిగి ఆ తరువాత ఆ పాల కడువ నిండి పొంగి పొల్రి ప్రవహించేది. ఇది మొదటి అద్భుతం. ఇక రెండవ అద్భుతం గురించి చెప్పుకుందామా. తన తల్లికి ఉడత భక్తిగా సహాయం చేయడం కోసం రోడ్డు మీద కూర్చుని ఉన్న మజ్జిగ అమ్ముకుంటున్న ఒక కుంటి బాలునికి అద్భుత రీతిగా స్వస్థతను ఇచ్చి మరియ తల్లి తన మహత్యాన్ని తెలియచేయడం జరిగింది. ఇక మూడవ అద్భుతం. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి పోర్చుగీసు వర్తకులు పడవ మీద ప్రయాణం చేసే సమయంలో ఆ యొక్క పడవ అలలకు తుఫానుకు గురి అయి చివరికి వారు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొనగా ఆ మరియ తల్లి ప్రార్థన ద్వారా సురక్షితంగా నాగపట్నం అదే వెలంకని ప్రాంతానికి వారు చేరుకోవడం జరిగింది.